నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ కొల్లం. నేను ఆర్థోపెడిక్ సర్జన్ని. యూనికార్పస్ హెల్త్ ఫౌండేషన్ వారి యూనికార్పస్ పాలిక్లినిక్ సికింద్రాబాద్ వైఎంసీఏ కాంప్లెక్స్ మరియు యూనికార్పస్ వార్డెన్డీడ్ హాస్పిటల్ హయత్ నగర్లో నేను ఆర్థోపెడిక్ సర్జన్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం సాధారణంగా ఆర్థోపెడిక్లో ఉండే సమస్యలు ఏంటి అనే దాని మీద ఒక్కొక్క సమస్య గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. ఇది ట్రీట్మెంట్ పర్పస్లో కాదు, ఇది కేవలం మీకు ఉన్న సమస్య మీద అవగాహన కలిగించడానికి మాత్రమే. మొదటగా అందరికీ ఉండే కామన్ సమస్య ఏంటంటే మోకాళ్ళ నొప్పులు. సాధారణంగా 50 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరిలో ఈ మోకాళ్ళ నొప్పులు అనేది మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, వీటికి ఏ విధంగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం సాధారణంగా ట్రీట్మెంట్ అంటే కేవలం డాక్టర్ ఇచ్చే మందులు ఒకటే కాదు, అంటే ఏ పనులు చేయటం ద్వారా ఇవి ఎక్కువ అవుతున్నాయి, వాటిని చేయకుండా ఉండటం కూడా ట్రీట్మెంట్లో చికిత్సా విధానంలో ఒక పార్ట్. అలాగే కేవలం మందుల మీద ఆధారపడకుండా ఈ కీళ్ళ చుట్టూ ఉండే కండరాలని బలపరచడం ద్వారా కూడా మనం నొప్పుల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. వీటిని మనం కూలంకషంగా చర్చించినట్లయితే, మొదటగా మోకాళ్ళ నొప్పులు అనేది అది ఒక వ్యాధి కాదు, ఇది వయసు రీత్యా వచ్చే సాధారణమైన మార్పు. దీన్ని మనం ఏమంటామంటే వేర్ అండ్ టేర్ అంటాం. ఇది స్త్రీలలో వారి యొక్క శరీర కండర వ్యవస్థ అనేది కొంచెం మగవాళ్ళతో పోలిస్తే తక్కువ ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళలో ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటారు మెడికల్ పరంగా. ఈ ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి కారణాలు ఏంటి, వాటిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి, దాన్ని ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు, వాటికి నివారణకు అలాగే చికిత్సకు ఉన్న మార్గాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మనం ముందు అనుకున్నట్టు ఇది వయసురీత్యా వేర్ అండ్ టేర్ డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్. మోకాళ్ళలో ప్రతి ఒక్కరిలో కూడా 50 సంవత్సరాలు పైబడిన వారిలో ఈ సమస్య అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే ముఖ్యంగా స్త్రీల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది వారికి మీనోపాస్ వచ్చిన తర్వాత ఈ సమస్య అనేది కొంచెం అధికంగా కనిపిస్తూ ఉంటుంది. మొదటగా ఇది ఎలా మొదలవుతుందంటే మెట్లెక్కుతున్నప్పుడు లేదా ఏదైనా అప్స్లోప్ వాకింగ్ అంటాం, అంటే పైకి ఎత్తైన ప్రదేశాలకు నడుస్తున్నప్పుడు, లేదా కూర్చుని లేచినప్పుడు, కొంతసేపు కూర్చుని లేచిన తర్వాత సడన్గా స్టిఫ్నెస్ అంటే బిగుసుకుపోయినట్టు అవ్వటం మోకాళ్ళు, అలాగే కొంచెం దూరం నడిచే వరకు నొప్పులు ఉండటం, ఇవన్నీ ముందుగా వచ్చే లక్షణాలు అన్నమాట. ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడే మనం ఏం చేయాలంటే దీనికి తగిన చికిత్సా విధానం మనం స్టార్ట్ చేయాలి. ఏంటి చికిత్సా విధానం అంటే, మొదటగా ఈ మెట్లు ఎక్కటము లేదా ఎక్కువసేపు కాళ్ళు మడుచుకుని కూర్చోవటం అనేవి సాధ్యమైనంత వరకు తగ్గించాలి. అది కూడా ఒక విధమైన చికిత్సా విధానం. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ మోకాళ్ళ మీద పడే మన బరువుని చాలా వరకు మోకాళ్ళ పైన ఉండే కండరాలు తీసుకుంటాయి. అవి క్వాడ్రిసెప్స్ మజిల్స్ అంటామన్నమాట. కొంతమందిలో ఈ కండరాలు వీక్గా ఉండటం వల్ల కూడా మోకాళ్ళ అరుగుదల తొందరగా వస్తుంది. దానికి సంబంధించి ఈ మోకాళ్ళని బలపరచడానికి, కండరాలని క్వాడ్రిసెప్ మజిల్స్ని బలపరచడానికి క్వాడ్రిసెప్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. అంటే కండరాలను బలపరిచే ఎక్సర్సైజులు అనమాట. అవి కూర్చుని చేసేవే. ఎవరైనా ఆర్థోపెడిక్ సర్జన్ కలిసి కానీ లేకపోతే ఫిజియోథెరపిస్ట్ని కలిసి కానీ ఆ ఎక్సర్సైజులు ఎలా చేస్తారు, చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ అండి. అవి చేయడం ద్వారా రోజులో కనీసం ఒక 15 to 20 minutes దానికి కేటాయించడం ద్వారా ఈ మోకాళ్ళ మీద పడే ఈ భారాన్ని మనం చాలా వరకు తగ్గించవచ్చు. తద్వారా ఎర్లీ స్టేజ్లోనే దాన్ని కంట్రోల్ చేయడం ద్వారా అది మరింత తీవ్రం కాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇక మెడికల్ పరంగా మనం ఆలోచిస్తే, మెడికల్ పరంగా ఏ నొప్పికైనా మనం మొదటగా వాడేది నొప్పికి సంబంధించిన మందులు. నొప్పికి సంబంధించిన మందుల్లో కూడా అన్ని మందులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, సలహా లేకుండా వాడటం అనేది మంచిది కాదు. సో మనము ఈ చికిత్సా విధానం అనేది డాక్టర్ యొక్క సలహా మేరకే వాడాలి మందులు అనేది. అలాగే కొన్ని నొప్పి మాత్రలు వాడటం జరుగుతుంది. అలాగే కొన్ని గ్లూకోజమైన్, కాండ్రైటిన్ లాంటి ట్యాబ్లెట్స్ అంటే కార్టిలేజ్ సప్లిమెంట్స్ అనమాట, అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఏంటంటే, నేను ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, ఇది చూసి మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకోమని కాదు, కానీ ఏదైనా మోకాళ్ళ నొప్పి వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి ఫిజియోథెరపీ
అలాగే యాక్టివిటీస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. అంటే మనం దైనందిన కార్యక్రమాల్లో ఏం చేస్తున్నామో వాటిని మార్చుకోవటం ద్వారా నొప్పిని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కింద కూర్చునే అలవాటు ఉన్నవాళ్ళు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కాళ్ళు ఎక్కువసేపు మర్చుకొని కూర్చునే అలవాటును తగ్గించుకోవటం మంచిది. అలాగే ఇండియన్ టాయిలెట్ స్టైల్ ఎవరైతే అలవాటు ఉందో వాళ్ళు కూడా అది మానివేయటం మంచిది. ఎందుకంటే అది మోకాళ్ళ మీద పడే ప్రెజర్ని ఎక్కువ చేస్తుంది ఆ పొజిషన్. దానివల్ల మోకాళ్ళలో అరుగుదల అనేది తొందరగా వస్తుందన్నమాట అండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది మోకాళ్ళ రిప్లేస్మెంట్ ఆపరేషన్ గురించి మనం వింటూ ఉంటాం. చాలామంది అడుగుతూ ఉంటారు, నేను ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను, కానీ ఎప్పుడు చేయించుకోవాలనేది చాలామందిలో ఉన్న అనుమానం. సాధారణంగా ఈ నీ రిప్లేస్మెంట్ ఆపరేషన్ లేకపోతే మోకాళ్ళ చిప్ప రిప్లేస్మెంట్ ఆపరేషన్ ఎప్పుడు చేస్తారంటే, వయసు రీత్యా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, అలాగే వారి యొక్క దైనందిన కార్యక్రమాలు అంటే డైలీ యాక్టివిటీస్ ఆఫ్ లివింగ్ అంటాం. అంటే యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటే రోజు చేసుకునే పనిలో వాళ్ళకి ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు, వాళ్ళని కేర్ తీసుకునే విధానంలో ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు వాళ్ళు ఈ ఆపరేషన్ చేయించుకోవచ్చు. అలాగే ఈ ఆపరేషన్ మెయిన్గా దీని ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నొప్పిని తగ్గించడం. అంతేగాని నేను తర్వాత మెట్లెక్కుతాను, తర్వాత బాగా మోకాళ్ళు మర్చుకోగలుగుతాను, పరిగెట్టగలుగుతాను, ఇవన్నీ కూడా ఏదో కమర్షియల్గా అడ్వర్టైజ్ పరంగా మనం మాట్లాడుకున్నా దాని ముఖ్య ఉద్దేశం మాత్రం నొప్పిని తగ్గించడం ద్వారా మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయటానికి. కాబట్టి ఇవన్నీ కూడా సాధారణ ప్రజల్లో ఉన్న అనుమానాలకు సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు దీనికి సంబంధించి ఇంకా విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ కలిసి మీ వయసు రీత్యా, మీకున్న సమస్య రీత్యా మీరు ఆ నీ రిప్లేస్మెంట్కి సరి అయిన పేషెంటా కాదా అనేది వాళ్ళు నిర్ణయించగలుగుతారు. అలాగే వ్యాధికి సంబంధించిన కూడా మెడికల్ పరంగా మీరు వాడే ఏ మందైనా సరే డాక్టర్ యొక్క సలహా మేరకు మాత్రమే వాడాలి. కాకపోతే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అలాగే యాక్టివిటీ ఏదైతే మీకు నొప్పిని ఎక్కువ చేస్తున్నాయో ఆ యాక్టివిటీని తగ్గించడం అనేది అది మీరు స్వతహాగా చేయొచ్చు. అలాగే ఫిజియోథెరపిస్ట్తో 1-2 సార్లు మీరు వారిని కలవటం ద్వారా వారి సలహా మేరకు ఏవైతే ఎక్సర్సైజులు మోకాళ్ళకి సంబంధించి కూర్చుని చేసే ఎక్సర్సైజులు ఉంటాయో అవి చేయటం ద్వారా మన కండరాలని బలపెట్టుకుని కండరాలకి స్ట్రెంగ్త్ని వచ్చే విధంగా ఎక్సర్సైజెస్ చేసి ఈ మోకాళ్ళని ఎక్కువ అరిగిపోకుండా మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే చాలామందిలో ఉంటుంది మోకాళ్ళ నొప్పి గురించి ఎందుకెంత ఇంపార్టెన్స్, ఎందుకెంత వీటి గురించి మాట్లాడాలని మనం అనుకుంటాం కదా. ఈ మోకాళ్ళలో నొప్పి ఎక్కువ ఉన్న వాళ్ళలో నడిచేటప్పుడు వాళ్ళ యొక్క స్టెబిలిటీ తగ్గుతూ ఉంటుంది. మనం పెద్దవాళ్ళని చూసుకుంటే 65-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళలో ఈ మోకాళ్ళ నొప్పి ఎక్కువ అయినప్పుడు వాళ్ళు మోకాళ్ళ చుట్టూ ఉండే కండరాలు బలహీనపడతాయి. అలాగే వారి గెయిట్ స్టెబిలిటీ అంటాం, అంటే నడిచేటప్పుడు వారు స్టేబుల్గా నడవలేరు. అలా నడవలేనప్పుడు వారు ఖచ్చితంగా ఏదో ఒక సపోర్ట్ పెట్టుకుని నడవటం అనేది చాలా చాలా ముఖ్యం. ఒక స్టిక్ కానీ లేకపోతే మరీ ఎక్కువ ఉన్నప్పుడు వాకర్ సహాయంతో కానీ వాళ్ళు నడవటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ నొప్పి కండరాల వీక్నెస్ ఈ రెండు కాంబినేషన్లో మనకు జరిగే మొట్టమొదటి సంగతి ఏంటంటే స్టెబిలిటీ లేక మనం నడిచేటప్పుడు పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ వయసులో పడిపోయి ఏ తుంటి ఎముకైనా ఇరిగితే అది చాలా పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి ఎవరైతే 60-65 సంవత్సరాల పైనుండి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో వారు స్టిక్ లేదా కేన్ సింపుల్ కర్ర కూడా పట్టుకుని నడవటం అనేది అలవాటు చేసుకోవటం ఉత్తమం. ఈ విధంగా మీ మోకాళ్ళ విషయంలో అవగాహన కలిగి తగిన రీతిగా స్పందించడం ద్వారా, సమస్యకు తగిన రీతిగా స్పందించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోగలరు. ఈ ఆర్థోపెడిక్ సంబంధించి మరి ఒక సాధారణ సమస్య బ్యాక్ పెయిన్, నడుము నొప్పి అంటాం కదండి. చాలామందిలో కోల్డ్ అనేది ఎంత కామన్గా వస్తుందో ఈ బ్యాక్ పెయిన్ కూడా, ఈ నడుము నొప్పి కూడా అంత సాధారణంగా మన జీవితకాలంలో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అయితే ఈ నడుము నొప్పికి చాలామందిలో ఉన్న సమస్య ఏంటంటే ఏదైనా నడుము నొప్పి ఫస్ట్ టైం నడుము నొప్పి రాగానే ఏదో పెద్ద సమస్య వచ్చిందేమో అని చాలా ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తామన్నమాట. అంటే డిస్క్ వచ్చేసింది, డిస్క్ ప్రొలాప్స్ అయిందేమో అనే అనుమానాలు మనకి ఎక్కువ కలుగుతూ ఉంటాయి. ఈ నడుము నొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. వయసు రీత్యా కొన్ని కారణాలు ఉంటాయి, అలాగే మనం చేసే పని రీత్యా కొన్ని కారణాలు ఉంటాయి, మన లైఫ్ స్టైల్ రీత్యా కొన్ని కారణాలు ఉంటాయి,
సో వీటన్నింటినీ ఒక్క కారణాన్నే మనం ఆలోచించి భయపడాల్సిన అవసరం లేదు. మనకి క్లినికల్ ప్రజెంటేషన్ అంటాం, అంటే మనకి నొప్పి ఏ విధంగా వస్తుంది, నొప్పిని మనం దాన్ని కూలంకషంగా దాన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు లేకపోతే పరీక్షించినప్పుడు ఏ అంశాలు పరిగణలోకి తీసుకుని ఇది తీవ్రమైన నొప్పి, ఇది సమస్యాత్మకమైన నొప్పి, లేకపోతే ఇది సింపుల్గా అందరిలో వచ్చే స్ట్రెస్ వల్ల లేకపోతే స్ట్రెయిన్ వల్ల వస్తున్న బ్యాక్ పెయినే, నడుము నొప్పే అని చెప్పడం ఎలా అనే దాని మీద మనం చర్చించబోతున్నాం. ఫస్ట్ మనం ఆలోచన చేస్తే సాధారణంగా ఈ నడుము నొప్పికి మన యొక్క లైఫ్ స్టైలే మెయిన్ కారణం. అంటే మనం చేసే పనిలో కొంతమంది ఎక్కువసేపు కూర్చొని ఉంటారు. గంటల తరబడి కూర్చోవటం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా వెన్నుపూసలో ఎటువంటి కర్వేచర్స్ అయితే ఉంటాయో వాటికి ఆపోజిట్గా వాటి మీద స్ట్రెస్ పడే విధంగా మన యొక్క పోస్చర్ అంటాం, అంటే కూర్చునే విధానం ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ వెన్నుపూసలోని కొన్ని భాగాలు, అంటే వెన్నుపూస అంటే కేవలం ఎముకలు ఒకటే కాదు, బోన్స్ ఒకటే కాదు, దాని చుట్టూ లిగమెంట్స్ ఉంటాయి, కండరాలు ఉంటాయి, చాలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఒక వెన్నుపూసలో అవి చిన్న చిన్న వెన్నుపూసలు ఉంటాయి కదా, అవన్నీ అతుక్కుని ఏర్పడడం ద్వారా వాడే స్ట్రక్చర్స్ అన్నీ కూడా స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. వెన్నుపూసలో కూడా జాయింట్స్ ఉంటాయి, ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం, అక్కడ కూడా అరుగుదల వచ్చే సమస్య ఉంటుంది. వీటన్నింటి వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాబ్లం డామినేట్ చేసి దాని పరంగా మనలో పేషెంట్స్లో ఆ లక్షణాలు కనపడతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఎక్కువసేపు కూర్చోవటం, లేదా ఎక్కువ బరువులు ఎత్తటం, లేదా వంగుని పని చేసే వాళ్ళలో, లేదా ఈ శారీరరీత్యా ఫిట్నెస్ అంతగా మెయింటైన్ చేయడం, అంటే ఓవర్ వెయిట్ ఉండటం, లేదా కొంచెం అబ్డామిన్ అంటే టమ్మీ ఎక్కువ పెరిగిపోయి ఉండటం, ఊబకాయం ఉండటం, ఇలాంటి సమస్యల వల్ల ఏమవుతుందంటే ఈ ఏదైతే లైన్ ఆఫ్ గ్రావిటీ ఉంటుందో అది యాంటీరియర్గా షిఫ్ట్ అయిపోయి వెనకాలన్న వెన్నుపూస మీద ప్రభావం ఎక్కువ పడుతుంది. మనకి వెన్నుపూస సమస్యలు వచ్చేటప్పుడు, నడుము నొప్పి వచ్చేటప్పుడు సాధారణంగా కింద భాగంలోనూ అలాగే పైన మెడ భాగంలోనూ ఎక్కువగా వస్తుంది. ఈ రెండు భాగాల్లో ఎందుకు వస్తుందంటే ఈ రెండు భాగాల్లో వెన్నుపూసకి సపోర్ట్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. మీరు ఈ చెస్ట్ భాగం ఆలోచన చేస్తే ఆ భాగంలో థొరాక్స్ ఉంటుంది, అంటే చెస్ట్ వాల్ ఉంటుంది కాబట్టి అది వెల్ సపోర్టెడ్ అనమాట. కింద భాగం నెక్ దగ్గర భాగం ఫ్రీగా మొబిలిటీ ఉంటుంది కాబట్టి అక్కడ సపోర్ట్ తక్కువ ఉంటుంది. అలాగే కదలికలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో అరుగుదల కానీ స్ట్రెయిన్ అనేది కానీ ఎక్కువ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిలో మనం మొదటగా ఈ వీడియోలో మనం నడుము భాగంలో వచ్చే నడుము నొప్పి గురించి మాట్లాడుకుందాం. ఈ కింది భాగం నడుము భాగంలో వచ్చే నడుము నొప్పిలో ఒకటి క్రానిక్ లంబాగో అంటాం కామన్గా చెప్పేటప్పుడు, లేదా ఎల్ఎస్ స్ట్రెయిన్, లంబోసాక్రల్ స్ట్రెయిన్ అంటాం. ఇదేంటంటే ఇది కూర్చునే విధానము, అలాగే ఎక్కువ వంగుని చేసే పనిచేసే వాళ్ళలో, లేదా బరువులు ఎత్తే వాళ్ళలో ఇది కంటిన్యూస్గా, అంటే ఇది ఎక్కువ సడన్గా నొప్పి పెరిగేంత స్ట్రెస్ లేకుండా బట్ కంటిన్యూస్గా ఏదో ఒక స్ట్రెస్ మనం ఆ వెన్నుపూస మీద పెట్టినప్పుడు ఇది వచ్చే సమస్య అన్నమాట. ఇది వీళ్ళలో పెయిన్ అనేది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది, అంత సివియర్గా ఉండకపోయినా వీళ్ళు క్రానిక్గా సఫర్ అవుతూ ఉంటారనమాట నొప్పితో. కారణం ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో దాని మీద ఎక్కువ భారం పెట్టే విధంగా వాళ్ళ పనులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళకు వస్తుందన్నమాట. ఇది ఒక టైపు. అలాగే రెండో టైప్ ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా బరువు ఎత్తినప్పుడు సడన్గా మొదలవుతుంది నొప్పి మొదలయ్యి అక్కడి నుంచి ఆ నడుము నుంచి నొప్పి కాళ్ళ వరకు లాగుతూ ఉంటుంది. ఇదేంటంటే ఇది అక్యూట్ డిస్క్ ప్రాబ్లం అంటారు. అంటే ఈ బరువు ఎత్తడం వల్ల ఈ లోపల డిస్క్ అనేది ఈ రెండు వెన్నుపూసల మధ్య ఉండే ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేసే పదార్థం అన్నమాట. అది పైనుండే యాన్యులస్ అనేది రప్చర్ అయిపోయి డిస్క్ అనేది బయటకు వచ్చే మెటీరియల్ పక్కనున్న నరాల మీద ఒత్తిడి కలుగు చేస్తూ ఉంటుంది. దానివల్ల నడుములో ఉండాల్సిన నొప్పి నడుముతో పాటు కిందకు కాళ్ళకు లాగుతూ ఉంటుంది అనమాట. ఇది డిస్క్ వల్ల వచ్చే నొప్పి. ఈ కిందకు లాగడాన్ని రాడికులోపతి అంటాం. సాధారణంగా ఇది L4 L5, అంటే ఈ నంబర్ ప్రకారం మనం ఆలోచన చేస్తే L4 L5 అనే లంబార్ డిస్క్ దగ్గర, అలాగే L5S1 అనే లంబార్ డిస్క్ దగ్గర ఈ జంక్షన్లో సాధారణంగా వచ్చే అవకాశాలు ఉంటుంటాయి అన్నమాట. కొంతమందిలో ఎక్కువ పనిచేసే వాళ్ళలో కొంతమంది కంజెనిటల్గా ఏదైనా డిఫెక్ట్ ఉన్న స్పైన్ లోపల, అలాగే కొంతమందిలో వయసు రీత్యా డీజనరేషన్, వేర్ అండ్ టేర్ అంటాం కదా, ఆ విధంగా అయినప్పుడు ఈ పార్స్ ఇంటరార్టికులర్స్ అనే దగ్గర ఒక బ్రేక్ అయ్యి ఈ
ఈ బోన్స్ ఒకదాని మీద ఒకటి ముందుకి తప్పుకునే అవకాశాలు కూడా కనపడతాయి. దాన్ని స్పాండైలోలిస్థెసిస్ అంటారు. ఇది కూడా వెన్నుపూస నొప్పికి ఒక విధంగా కారణం అన్నమాట. ఇలాగ అనేక కారణాల్లో కామన్గా మనం మాట్లాడుకోవాల్సినవి ఏంటంటే క్రానిక్ లంబాగో అంటే క్రానిక్ లంబోసాక్రల్ స్ట్రెయిన్, అలాగే డిస్క్ ప్రొలాప్స్. ఈ డిస్క్ ప్రొలాప్స్ ఈ రెండింటి విషయంలో మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ ఈ రెండింటిలోకి వస్తారనమాట. ఈ క్రానిక్ లంబోసాక్రల్ స్ట్రెయిన్లో మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అలాగే బాడీ వెయిట్ని తగ్గించుకోవటం, మనం ఉన్న వెయిట్ని పెరగకుండా చూసుకోవటం, అలాగే మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్, అలాగే పొట్ట పెరగకుండా చూసుకోవటం, వెనకాల కండరాలకి శక్తి వచ్చేటట్టు స్ట్రెంగ్తన్ అయ్యేటట్టు సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో చేయటం, అలాగే బరువులు ఎత్తేటప్పుడు నడుము వంచడానికి బదులు మోకాళ్ళు వంచి కూర్చున్న పొజిషన్లో కూర్చున్నట్టు బరువుని చేయటం ద్వారా మనము ఈ వెన్నుపూస మీద పడే భారాన్ని తగ్గించవచ్చు. అలాగే కూర్చునేటప్పుడు కూడా గంటల తరబడి ఒకే పొజిషన్లో, చాలామంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వచ్చినప్పుడు చెప్తారు ఎంతసేపు కూర్చుంటారంటే 6 hours 7 hours కంటిన్యూస్గా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వెన్నుపూస మీద చాలా భారం పడుతూ ఉంటుంది. అందుకని మనం మ్యాక్సిమం 1.5 hour 2 hours మించి అట్ ఏ స్ట్రెచ్ కూర్చోకూడదు. ఒక మినిమం కనీసం ఒక 15-20 minutes మధ్యలో గ్యాప్ వచ్చి అటు ఇటు తిరగటం, మళ్ళీ వచ్చి కూర్చోవటం, లేదా కొంచెం సింపుల్ ఎక్సర్సైజ్ లాంటి చేయటం, కూర్చోవటం ద్వారా ఈ సమస్యను మనం మరింత జటిలం కాకుండా కాపాడుకోవచ్చు. అలాగే డిస్క్ ప్రొలాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా నడుము నొప్పి మాత్రమే ఉన్నప్పుడు కొంచెం మనం ఇమీడియట్గా వెళ్ళకపోయినా ఏమీ పర్వాలేదు, కానీ నడుము నొప్పితో పాటు కాళ్ళకు లాగే నొప్పి కూడా ఉండి కాళ్ళల్లో కూడా తిమ్మిరి వచ్చే నొప్పి ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే అది ప్రమాదకరమైంది. కొంతమందిలో ఇది ఎంతవరకు తీసుకెళ్తుందంటే వాళ్ళకి బ్లాడర్ కంట్రోల్ కూడా పోయేదానికి, అంటే మూత్రం పోసుకునేది కంట్రోల్ కూడా పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటిది ఏదైనా సడన్గా నొప్పి వచ్చి కాళ్ళలో తిమ్మిరి వచ్చి మూత్రం కంట్రోల్ లేదు అని అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని కలవాలి. ఆ పరిస్థితే కాకుండా నడుము నొప్పితో పాటు మనం ముందు అనుకున్నట్టు లంబార్ రాడికులోపతి అంటే కాళ్ళలోకి తిమ్మిరి వస్తూ కాళ్ళు రెండు నడిచినా నిల్చున్నా లాగుతున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి ఆయన సలహా మేరకు చికిత్సా విధానం ఫాలో కావాల్సి వస్తుంది. అలాగే ముఖ్యంగా ఎప్పుడైనా కూడా పెయిన్ ఉన్నప్పుడు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే రెస్ట్ తీసుకోవటం. ఏదైతే మనకి నొప్పిని కలిగిస్తున్నాయో ఆ యాక్టివిటీస్ని అవాయిడ్ చేయడం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పని చేస్తే నాకు నొప్పి ఎక్కువ అవుతున్నప్పుడు ఆ పనిని మానేయటం మొదటగా మనం చేయాల్సిన పని. అలాగే అదనంగా మనం రెస్ట్ తీసుకోవడం ద్వారా ఈ సమస్య ఇంకా ఎక్కువ కాకుండా మనం కాపాడుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ పెయిన్ రాగానే వెంటనే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేసేయటం, ఫిజియోథెరపీ చేయాలా అని అడగటం ఇలా జరుగుతుంటుంది. నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు కావాల్సింది రెస్ట్తో పాటు ఈ నొప్పికి సంబంధించిన మెడికేషన్ కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ మీరు మీ సొంత ట్రీట్మెంట్లు చేయడానికి కాదు, ఇది చెప్తున్నది ఏంటంటే అన్నెసరీగా కన్ఫ్యూజ్ అయిపోయింది. చాలామంది పేషెంట్ చూస్తాను, వాళ్ళు డైరెక్ట్గా ఎంఆర్ఐ డయాగ్నోస్టిక్స్కి వెళ్ళిపోయి కాల్ చేస్తూ ఉంటారు, డాక్టర్ గారు నాకు నడుము నొప్పి వచ్చింది, చాలా రోజులు నేను తగ్గట్లేదు, నేను ఎంఆర్ఐ చేయించుకోవాలనుకుంటున్నాను. ఇది ఒక సమస్య. అంటే నిజంగా ఇలాంటి పెద్ద పెద్ద టెస్టులు ప్రతి నడుము నొప్పి పేషెంట్కే అవసరమా? అది అవసరమా కాదా అనేది డాక్టర్ ఆర్థోపెడిక్ సర్జన్ పరీక్షించిన తర్వాత లేదా స్పైన్ సర్జన్ చూసిన తర్వాత తెలిసే వ్యాపారం. అంతేగాని మనంతట మనంగా పోయి ఇదేదో తెలిసిపోతుంది అనేది కాదు. కాబట్టి ఆ విషయంలో తొందరపడాల్సిన పని లేదు. డాక్టర్ సలహా మేరకే మీరు అటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే సొంత వైద్యం సాధ్యమైనంత వరకు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమందిలో ఏం లేకపోయినా ఎంఆర్ఐ స్కానింగ్లు అవి పెద్ద పెద్ద స్కానింగ్ చేసేసుకుని ఇంత లిస్ట్ పట్టుకుని వస్తారు. కొంతమంది ఏమో నిజంగా ప్రాబ్లం ఉంటుంది కానీ వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేస్తారు. చాలా రోజులకి బాగా ముదిరిపోయి కాళ్ళు వీక్నెస్ వచ్చేసి నడవటం ఇబ్బంది అవుతున్నప్పుడు, ఫుడ్ డ్రాప్ వచ్చేసిన తర్వాత, లేకపోతే మూత్రం కంట్రోల్ పోతుంది అనుకున్నప్పుడు ఆ టైంలో వచ్చి ఇప్పుడు దీన్ని ఎట్లా కరెక్ట్ చేయాలనేది బాధపడుతూ ఉంటారు. అందుకనే ఎప్పుడైనా కూడా అవగాహన, ఎందుకంటే ఏ టైంలో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ టైంలో కొంచెం రెస్ట్ తీసుకోవడం ద్వారా తగ్గిపోతుంది అనేది తెలుసుకోవడానికి ఈ అవగాహన మీరు కలిగి ఉండాలి మీ బ్యాక్ పెయిన్ గురించి. ఓకే, ఇవన్నీ మీరు తెలుసుకుని ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు మీరు మాకు కాల్ చేయడం కానీ, లేకపోతే దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ కానీ, స్పైన్ సర్జన్ కానీ, న్యూరో సర్జన్ కానీ కలవడం ద్వారా, అంటే ఒక సమస్య యొక్క తీవ్రతను బట్టి మీరు డాక్టర్ని కలవడం ద్వారా వాటి నుంచి మీరు ఉపశమనం పొందవచ్చు. ఇక మరొక అంశంగా
సీనియర్ సిటిజన్స్, ఇప్పుడు మనం అనుకుంటాం కదా పాపం 60-65 సంవత్సరాలు పడిన వాళ్ళందరినీ మనం సీనియర్ సిటిజన్స్ అంటాం. వీళ్ళలో అనేక రకమైన ఆర్థోపెడిక్ సమస్యలు ఉంటాయి. కానీ సమస్య ఏంటంటే సీనియర్ సిటిజన్స్ చాలామంది వాళ్ళు స్వతహాగా వాళ్ళ సమస్యలను చెప్పకపోవటం ఒకటి. రెండోది చెప్పించినా ముసలోళ్ళు ఇది కామన్గా ఉంటుందిలే అని వాళ్ళ పిల్లలు అనుకోవటం. ఇలాంటి సందర్భాల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే వాళ్ళు ఆ వయసులో ఈ నొప్పులతో బాధపడుతూ లేకపోతే వివిధ రకాలైన సమస్యలతో బాధపడుతూ ఉండటం అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఎఫెక్ట్ అవుతూ వస్తుంది ఈ సీనియర్ సిటిజన్స్ వృద్ధుల్లో. కాబట్టి అసలు వృద్ధుల్లో ఎటువంటి సమస్యలు ఉంటాయి, ఎందుకు వీటి ఎట్లా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలనే విషయాలు మనం ఆలోచన చేస్తే మనం ముందు అనుకున్నట్టు ముఖ్యంగా ఉన్న సమస్య ఏంటంటే, ఒకటి ఈ పిల్లలు పెద్దవాళ్ళలో ఏదైనా నడుము నొప్పి కానీ మోకాళ్ళ నొప్పి కానీ ఇలాంటి నొప్పి సమస్యలు చెప్పినప్పుడు వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవటం అనేది ఒక సమస్య. ఎందుకంటే వయసు రీత్యా అవి వస్తాయి కాబట్టి దానికంత అవసరమా అనే ఆలోచన ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ పెద్దవాళ్ళు అరే మేము ఈ సమస్యలని చెప్పి పిల్లల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, మాకు కామన్గా వస్తాయిలే వయసే కదా అని అనుకుంటూ వాళ్ళు కూడా వాటిని చెప్పకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అసలు ఇది ఎంతవరకు ఇవి కరెక్టు, లేకపోతే ఈ సమస్యల మనం ఎందుకు వెంటనే రియాక్ట్ అవ్వాలి, లేకపోతే ఒకసారి ప్రతి వృద్ధులను లేక ప్రతి సీనియర్ సిటిజన్ని ఆర్థోపెడిక్ పరంగా కానీ లేకపోతే వాళ్ళలో వచ్చే ఆల్ జెరియాట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే నాట్ ఓన్లీ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఒక్కటే కాదు, ఆర్థోపెడిక్ సంబంధించింది ఒక్కటే కాదు, వివిధ రకాలైన సమస్యల గురించి ఎందుకు మనం పట్టించుకోవాలనే విషయాలు మనం తెలుసుకుందాం. మొదటగా ఆర్థోపెడిక్ సంబంధించి మనం ఆలోచన చేద్దాం. జెరియాట్రిక్ ప్రాబ్లమ్స్లో అంటే సీనియర్ సిటిజన్స్లో ఉండే ప్రాబ్లమ్స్లో మొదటగా ఆర్థోపెడిక్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళలో నడుముకు సంబంధించిన విషయాలు అంటే లంబార్ స్పాండైలోసిస్, సర్వైకల్ స్పాండైలోసిస్, అలాగే లంబార్ కెనాల్ స్టెనోసిస్ అనేది వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు. అలాగే మోకాళ్ళ నొప్పులు ఆస్టియోఆర్థరైటిస్, అలాగే హిప్ చుట్టూ వచ్చే ఆర్థరైటిక్ చేంజెస్, అలాగే యాంకిల్ దగ్గర వచ్చే ఆర్థరైటిక్ చేంజెస్, అలాగే చేతుల్లో వచ్చే ఆర్థరైటిక్ ప్రాబ్లమ్స్. ఈ అన్ని చోట్ల అంటే మీరు ఏ జాయింట్ని చూసుకున్నా అందులో అనేది అరుగుదల అనేది వయసు రీత్యా ఉండే అరుగుదల అనేది ఉంటుంది. అలాగే ముఖ్యంగా వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటాం, అంటే తుంటి ఎముకలు, మోకాళ్ళు, అలాగే కింద ఉన్న యాంకిల్ చీలమండల దగ్గర ఈ 3 చోట్ల అలాగే వెన్నుపూస ఇవన్నీ వెయిట్ బేరింగ్ జాయింట్స్ అనమాట. అంటే మనం శరీరం యొక్క బరువు వీటి గుండా వెళుతుంది కాబట్టి అరుగుదల అనేది ఎక్కువగా ఇందులో కనపడతా ఉంటుంది. వీటిలో అరుగుదల వచ్చినప్పుడు సమస్య ఏంటి, అసలు పెద్దవాళ్ళలో వీటిలో అరుగుదల కామన్గా వస్తుంది కదండి, దానివల్ల పెద్ద సమస్య ఏంటి అని మీరు అనొచ్చు. దీంట్లో సమస్య ఏంటంటే పెద్దవాళ్ళలో 60-65 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ మొదలైనప్పుడు వాళ్ళలో ఇక్కడ అరుగుదల వల్ల వచ్చిన నొప్పిని లేకపోతే సమస్యని మనం అడ్రస్ చేయకపోతే వచ్చే సమస్య ఏంటంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ తెలియకుండానే తగ్గిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళు కదలటం లేకపోతే ఇంట్లో తిరగటం అనేది బయటికి వెళ్ళటం అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. ఈ తగ్గిపోయినప్పుడు ఈ కండరాల చుట్టూ ఈ మోకాళ్ళ చుట్టూ ఉండే కండరాలు చాలా వరకు బలహీనమైపోతాయి. మనము నడుస్తున్నప్పుడు మన బాడీని బ్యాలెన్స్ చేసేదానికి మన జాయింట్స్ స్టేబుల్గా ఉండేదానికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే కండరాల యొక్క శక్తి. ఇప్పుడు కండరాలు కానీ వీక్గా ఉండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేస్తే మోకాలు చుట్టూ ఉన్న కండరాలు బలహీనంగా ఉన్నప్పుడు మోకాలు బాగా అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు దాన్ని కంప్లీట్గా చాపటం అనేది వాళ్ళకి కష్టం అవుతుంది. అలాగే వాళ్ళు మడుచుకోవడం కూడా వాళ్ళలో ఇబ్బంది అవుతుంది. మనం కండరాల గురించి ఆలోచన చేసినప్పుడు కండరాలు బలహీనంగా ఉన్నప్పుడు ఈ జాయింట్ లోపల అరుగుదల అనేది అధికంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ జాయింట్ లోపల రేంజ్ ఆఫ్ మొబిలిటీ అంటాం, అంటే ఎంతవరకు అవి సాధారణంగా మడుచుకోగలం ఆరోగ్యకరమైన ఆ యొక్క కీళ్ళు గురించి ఎంతవరకు దాన్ని చాపగలం అనేది మన యొక్క జాయింట్ యొక్క స్టెబిలిటీ స్థిరత్వం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నడుస్తున్నప్పుడు ఆ మోకాల్ని చక్కగా స్ట్రైట్గా పెట్టలేకపోతున్నారు అనుకోండి, ఆ మోకాళ్ళలో స్టెబిలిటీ అనేది ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు నడిచినప్పుడు లేకపోతే ఎక్కడికైనా లేచి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఈ స్టెబిలిటీ లేక పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏ నొప్పి అయినా ఏ మేజర్ జాయింట్లో నొప్పి ఉన్నా కూడా ఆ నొప్పిని తగ్గేదానికి చర్యలు తీసుకోవటం, అలాగే
ఈ జాయింట్ ద్వారా చుట్టూ ఉండే కండరాలు దాన్ని ఎక్కువగా కదలకపోవటం వల్ల వీక్ అవ్వకుండా చూసుకునేదానికి ఫిజియోథెరపీ చేసుకుని ఆ కండరాల యొక్క శక్తి నార్మల్గా ఉండేటట్టు చూసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే అది కేవలం ఆ జాయింట్ యొక్క ఆరోగ్యం గురించి మాత్రమే కాదు, ఇలాంటి పెద్దవాళ్ళలో వాళ్ళ యొక్క నడుస్తున్నప్పుడు స్టెబిలిటీ తగ్గిపోయి పడిపోయే అవకాశాలని తగ్గించడానికి ఈ చికిత్సా విధానం అనేది ఉపయోగపడుతుంది. అందుకనే పెద్దవాళ్ళు ఇది వయసురీత్యా వచ్చిందిలే అని విడిచిపెట్టేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం పెద్దవాళ్ళలో గమనిస్తే ఒక్కసారి వాళ్ళు పడిపోయి లేకపోతే వాళ్ళు బాత్రూంలో కానీ ఎక్కడైనా కాల్ స్లిప్ అయి పడి ఒక మేజర్ జాయింట్ సాధారణంగా తుంటి ఎముక విరుగుతుంటుంది, లేకపోతే వెన్నుపూస విరుగుతుంటుంది. ఇలా విరిగినప్పుడు వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే వాళ్ళలో వాటికి ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా కష్టమైనది, ఖర్చుతో కూడుకున్నది కూడా. ఏంటి కష్టమైనదంటే వారు వయసు రీత్యా వాళ్ళ ఫిట్నెస్ సమస్యలు ఉంటాయి సర్జరీకి, అలాగే ఖర్చు కూడా ఐసీయూ స్టే ఎక్కువ అవసరం పడడం, అలాగే వారి లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోయే అవకాశాలు కూడా ఈ మేజర్ బోన్ ఫ్రాక్చర్స్ ద్వారా ఉంటాయి అన్నమాట. అందుకే ఈ మేజర్ బోన్ ఫ్రాక్చర్స్ అంటే ఈ ఫాల్స్ అంటే నడుస్తున్నప్పుడు వాళ్ళు పడిపోకుండా కాపాడుకునేదానికి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ మేజర్గా ఏదైతే నడకకి ఉపయోగపడే జాయింట్స్ లోపల ఎముకలు కానీ కీళ్ళ లోపల ఈ స్థిరత్వం అనేది కరెక్ట్గా ఉండేటట్టు, ఆ చుట్టూ ఉండే కండరాలు కరెక్ట్గా ఉండేటట్టు, డిఫార్మిటీస్ లేకుండా ఉండేటట్టు చేయాలంటే ఇలాగా ఈ పెద్దవాళ్ళలో ఎప్పుడైనా ఈ జాయింట్కి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు వెంటనే వాటిని ఒకసారి డాక్టర్కి చూపించి ఆర్థోపెడిక్ సమస్యగా లేదా వయసురీస్ వచ్చిన సమస్య అని నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్లు కానీ లేకపోతే రెగ్యులర్ మూమెంట్స్ చేయడం ద్వారా కానీ వారి యొక్క పెయిన్ సివియారిటీని మనం తగ్గించవచ్చు. అలాగే వారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది వాళ్ళలో బాగుంటుంది. ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటగా మోకాళ్ళు, అలాగే వెన్నుపూస సమస్య, ఇవన్నీ పెద్దవాళ్ళు. అలాగే ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళు వచ్చే సమస్య ఎముకలు బలహీనపడటం. ఎముకలు బలహీనపడడం అనేది 50 సంవత్సరాల తర్వాత కామన్గా అందరిలో ఉంటుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళలో, స్త్రీలలో, వృద్ధుల్లో ఎక్కువ ఇది మనం చూస్తూ ఉంటాం. ఎముకల బలానికి మొదటగా కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఎక్కువసేపు ఒకే పొజిషన్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ అని ఉంటాయి. అంటే ఏమి చేయకుండా అలాగే కూర్చున్నాం అనుకోండి, దానివల్ల ఈ మనం తీసుకునే కాల్షియం ఎముకల్లోకి వెళ్ళటం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కండరాలు ఎముకలకి అతుక్కుని ఉండే కండరాలు ఎక్కువగా పనిచేయడం ద్వారానే బోన్స్ బలాన్ని సంతరించుకుంటాయి అన్నమాట. అందుకని వాళ్ళు ఏదో ఒక మొబిలిటీ అంటే డైలీ యాక్టివిటీలు ఏదో దాంట్లో ఇన్వాల్వ్ చేయటం, రెగ్యులర్గా వాకింగ్ చేయటం అనేది వాళ్ళు చేస్తూ ఉండాలి. ఈ వాకింగ్ చేయాలి అంటే ఆటోమేటిక్గా వాళ్ళ జాయింట్లో పెయిన్ లేని పరిస్థితిని మనం కల్పించగలిగి ఉండాలి. మనం 100% పెయిన్ లేకుండా చేయలేకపోయినా వాళ్ళ సాధారణ జీవితం, వాళ్ళ సాధారణంగా వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళు చేసుకునే విధంగా మనము వారి యొక్క నొప్పిని తగ్గించే చర్యలు తీసుకోవాలి. అందుకే మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉన్నప్పుడు, తల్లులు ఉన్నప్పుడు, తండ్రులు ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఏదో వీళ్ళు ముసలి వయసు రీత్యా చెప్తున్నారులే అని కాకుండా ఏదైనా ఇలాంటి సమస్య ఒకసారి వచ్చినప్పుడు దగ్గరలోని ఆర్థోపెడిక్ సర్జన్ కలిసి ఒకసారి కూలంకషంగా అంటే ఏ సమస్య, ఇది ఏదైనా మేజర్ ప్రాబ్లం. కొంతమందిలో ఏమవుతుందంటే కొన్ని క్యాన్సర్లు బోన్స్కి స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు బ్యాక్ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమందిలో ఈ జాయింట్స్ బాగా అరిగిపోయి డిఫార్మిటీస్ వచ్చేసి వాళ్ళు కనీసం లేచి నడిచేటప్పుడు ప్రతి అడుగు కూడా పడిపోతామేమో అనేటట్టు నడుస్తూ ఉంటారు. అంత స్థితి వచ్చే వరకు ఉండకుండా ముందే తగిన చర్యలు తీసుకుని వాళ్ళు వృద్ధాప్యంలో వాళ్ళ యొక్క జీవితాన్ని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం ఇంప్రూవ్ చేసే విధంగా మనం నడుచుకోవాలి. అలాగే జిరియాట్రిక్ సంబంధించి మిగతా సమస్యలు కూడా ఉన్నాయి, అవి మిగతా వీడియోస్లో మనం మాట్లాడదాం. ఈ విషయాల్లో మాత్రం పెద్దవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. సో ఏ సమస్యకు మీ పిల్లలు ఇబ్బంది పెట్టకూడదు అనేది కాకుండా వాళ్ళు ఇబ్బంది పడేది మీరు ఫ్రాక్చర్ అయ్యి మంచం మీద ఎక్కువ ఉండి హాస్పిటలైజేషన్ అయితేనే పిల్లలకి ఎక్కువ ఇబ్బంది. కాబట్టి అంతవరకు రాకముందే పిల్లల దృష్టికి వాటిని తీసుకెళ్ళటం, వెంటనే వాటికి తగిన సలహాలు డాక్టర్ నుంచి పొందటం చేయాలి. మరొక సమస్య చాలా కామన్గా చూసే సమస్య ఏంటంటే ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్లో షోల్డర్ పెయిన్ అండి. చాలామంది భుజం నొప్పితో వస్తూ ఉంటారు. కొంతమందిలో ఏంటంటే భుజం నొప్పితో వచ్చిన తర్వాత వాళ్ళు షుగర్ వ్యాధిగ్రస్తులు అనేది తెలియడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ భుజం నొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. అందు కారణాల్లో ఒక కారణం ఏంటంటే షుగర్ వ్యాధి ఉండటం అనేది, దాన్ని పెరియార్థరైటిస్ అంటాం, ఫ్రోజన్ షోల్డర్ అంటారు, అలాగే అడేసివ్ క్యాప్సులైటిస్ అంటారు. అంటే అది సివియర్ ఫామ్ అన్నమాట. అంటే ఈ షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళలో
లేకపోతే లేట్గా డయాగ్నోస్ చేసి దెన్ మెడిసిన్స్ లేట్గా స్టార్ట్ చేసిన ట్రీట్మెంట్ లేట్గా స్టార్ట్ చేసిన వాళ్ళలో ఈ విధమైన సమస్య వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు భుజం నొప్పి ఇతర కారణాలు కూడా ఉంటాయి. అంటే కొంతమంది ఎక్కువ అబోవ్ హెడ్ లెవెల్ యాక్టివిటీస్ అంటారు, అంటే చేయి పైకెత్తి చేసే పనులు, ఇంట్లో సర్దటం, పెద్దవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా ఇల్లు సర్దినప్పుడు ఎక్కువ పైకి చేయి పెట్టి చేయి పైకి లేపి సర్దేవి వస్తువులు సర్దుతున్నప్పుడు, సాధారణంగా ఈ పని చేస్తున్నప్పుడు ఎక్కువ ఏమవుతుంటుందంటే దీన్ని ఓవర్ యూజ్ అంటాం. ఎక్కువ షోల్డర్ని ఎక్కువ ఉపయోగించడం వల్ల ఆ చుట్టూ సాధారణంగా ఉండే బర్స అనే ఒక విధమైన స్ట్రక్చరు ఇన్ఫ్లేమ్ అవుతుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ వచ్చి దాంట్లో ఈ బర్సైటిస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కామన్గా సబ్ ఎక్రోమియల్ బర్సైటిస్ అని, సబ్ డెల్టాయిడ్ బర్సైటిస్ అని, ఇవన్నీ కూడా కొంతమందిలో యాక్టివ్గా ఉన్న వాళ్ళలో వచ్చే సమస్యలు. అంటే ఆ యాక్టివిటీ ఓకే, ఇప్పుడు యాక్టివిటీ అంటే మనం అనుకుంటాం యాక్టివిటీ చేయాలి కదా డాక్టర్ గారు, మీరు చేయకుండా ఎట్లాగా పెయిన్ వస్తే, యాక్టివిటీ చేస్తే పెయిన్ వస్తే ఎట్లా అంటే లేదు. అంటే ఒక ప్రత్యేకమైన పనినే పదే పదే చేయటం, అంటే ఓవర్ యూజ్ చేయటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. సాధారణంగా ఈ బర్స అనేది మనకి స్వతహాగా ప్రతి ఒక్కరి శరీరంలో ఉండేవే, కానీ దాని మీద ఎక్కువ ప్రెజర్ పడే పనులు పదే పదే చేయటం వల్ల అవి లోపల వాపు వచ్చి తద్వారా మనకి ఇబ్బంది కలుగజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సబ్యాక్రోమియల్ బర్సైటిస్ అనేది మనం ఆలోచన చేస్తే, అది దాంట్లో వాపు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం చేయి పైకెత్తినప్పుడు ఒక మన హెడ్ లెవెల్ కంటే ఎక్కువ లేపుతున్నప్పుడు షోల్డర్లో పెయిన్ మొదలవుతుంటుంది అనమాట. అలాగే కొంతమందిలో వయసు రీత్యా ఈ రొటేటరీ కఫ్ అంటాం, అంటే షోల్డర్ జాయింట్ అనేది దాని చుట్టూ షోల్డర్ జాయింట్ అనేది తుంటి ఎముకలాగా డీప్గా ఉండే జాయింట్ కాదు. సో దానికి అందుకనే ఈ షోల్డర్ జాయింట్కి స్టెబిలిటీ కోసం చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి. ల్యాబ్రమ్ అని, దెన్ రొటేటరీ కఫ్ అని, చాలా మజిల్స్ ఉంటాయి అన్నమాట అక్కడ. ఇవి ఒక విధంగా ఇది షాలో ఉండటం వల్ల ఈ షోల్డర్ జాయింట్ దగ్గర హిప్తో పోలిస్తే ఈ మొబిలిటీ, రేంజ్ ఆఫ్ మొబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో రేంజ్ ఆఫ్ మొబిలిటీ ఎక్కువ ఉండటం వల్ల దీంట్లో ఈ చిన్న చిన్న సమస్యలు, అంటే ఇలాంటి రొటేటరీ కఫ్, సాఫ్ట్ టిష్యూస్ వల్ల వచ్చే సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే మనం తుంటి ఎముకతో పోలిస్తే దీంట్లో స్టెబిలిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. అందుకే మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం ఈ షోల్డర్ జాయింట్ తప్పుకోవటం కూడా చాలా సాధారణంగా మా అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో మేము చూసే కేసుల్లో ఈ పదే పదే షోల్డర్ జాయింట్ బయటకు రావడం కూడా ఒక విధమైన ప్రజెంటేషన్ ఉంటుందన్నమాట. ఇక మనం ఈ సమస్యల గురించి మనం ఆలోచన చేసినప్పుడు సమస్య అనేది ఎట్లాగా ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఏముంటుందంటే ఇది ఓన్లీ బర్సైటిస్ అయితే పర్టికులర్ మూమెంట్లో పెయిన్ వస్తుందన్నమాట. దాన్ని బట్టి ఆ మూమెంట్ని అవాయిడ్ చేయటం, అలాగే దానికి సంబంధించి కొన్ని నొప్పి, ఆ వాపు తగ్గే మెడిసిన్స్ వాడడం ద్వారా దాని యొక్క నొప్పిని మనం తగ్గించుకోవచ్చు. ఒకవేళ అయినా కానీ అది కంట్రోల్ కావట్లేదు, చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతుందని నేను అనుకున్నప్పుడు మేము లోకల్గా ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ సబ్ అక్రోమియల్ స్పేస్లో ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. అది కూడా ఒక చికిత్సా విధానం. ఇక షుగర్ వ్యాధిగ్రస్తుల్లో వచ్చే పెరియార్థరైటిస్ లేదా అడెసివ్ క్యాప్సులైటిస్ అనే ఈ సమస్య గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ డయాబెటిక్తో ఉన్నవాళ్ళు ముఖ్యంగా వాళ్ళ షుగర్ కంట్రోల్లో ఉందా లేదనేది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటుండాలి. అలాగే షుగర్ కంట్రోల్లో లేనప్పుడు ఇతర వ్యవస్థలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయో అదే విధంగా ఈ షోల్డర్లో కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ పెయిన్ వచ్చినప్పుడు, పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు, నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను, ఏ జాయింట్లో అయినా కూడా నొప్పి అధికంగా ఉన్నప్పుడు, అసలు కొంచెం కదిపినా కూడా నొప్పి వస్తున్నప్పుడు ఆ టైంలో దాన్ని విపరీతంగా కదిపేసి లేకపోతే మళ్ళీ నార్మల్కి రావాలని పొద్దునుంచి సాయంత్రం వరకు ఎక్సర్సైజ్ చేసేసి దాన్ని ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదు. ఎప్పుడు కూడా ఏ కీళ్ళులో అయినా లేదా జాయింట్లో అయినా పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి కావాల్సింది రెస్ట్. ఏదైతే యాక్టివిటీస్, ఏదైతే పనులు అక్కడ నొప్పిని ఎక్కువ చేస్తున్నాయో ఆ పనులు చేయకుండా ఉండటం అనేది చికిత్సలో ఒక భాగం. ఓకే, అది చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇమీడియట్గా నాకు ఇది స్టిఫ్ అయిపోయింది, నాకు మూమెంట్ రావాలి అన్నప్పుడు, చాలా నొప్పి ఉన్నప్పుడే విపరీతంగా ఫిజియోథెరపీ చేసేసి లేకపోతే మూమెంట్స్ చేసేసి ఆ నొప్పిని ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే రెండోది ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉందా లేదా. ఆర్థోపెడిక్ సర్జన్తో పాటు డయాబెటిక్ డాక్టర్ గారిని కలవడం, డయాబెటాలజిస్ట్ని లేదా ఫిజిషియన్ కలవటం, షుగర్కి మీరు ఏదైతే మందులు వాడుతున్నారో ఆ మందులు సక్రమంగా సరిపోతున్నాయా లేదా మీరు ఆల్రెడీ మీరు ఇంకా షుగర్కి సంబంధించిన, డయాబెటీస్కి సంబంధించిన మందులు మీరు ఇంకా ప్రారంభించకుండా ఉంటే ఎటువంటి మందులతో దాన్ని మొదలు పెట్టాలనేది వారి సలహా మేరకు మీరు చికిత్స మొదలుపెట్టి షుగర్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటే ఆటోమేటిక్గా ఇందులో ఉండే ఇబ్బంది కూడా తగ్గుతుంది. అలాగే యాక్టివిటీస్,
ఇప్పుడు ఏ ఇబ్బంది ఉన్నప్పుడు ఏ పని చేస్తే నాకు నొప్పి ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఆ పని తక్కువలో తక్కువ ఎట్లా అంటే ఒక 2 వారాల వరకు, ఇప్పుడు చేయి పైకెత్తినప్పుడు నొప్పి అవుతున్నప్పుడు చేయి పైకెత్తి చేసే పనులు అబోవ్ హెడ్ లెవెల్ యాక్టివిటీస్ అంటాం, అవి ఒక 2 to 3 వీక్స్ అవాయిడ్ చేయడంలో ఇబ్బంది ఏమి లేదు. దాని ద్వారా మనం ఉపశమనం పొందొచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఏ జాయింట్ అన్న ఎక్కువ కాలం కదపకుండా ఉంటే అందులో స్టిఫ్నెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా 3 వారాలు పైబడి ప్రత్యేకంగా కీళ్ళని మనం ఎక్కువ కదపలేదంటే దాంట్లో స్టిఫ్నెస్ డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇందులో కూడా ఆ 3 వారాలు మించి పెయిన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఏ మూమెంట్స్ అయితే మీకు నొప్పి లేకుండా ఉన్నాయో వాటితో ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి. తర్వాత నొప్పి కలిగిస్తున్న మూమెంట్స్ మనం లేట్గా మనం స్టిఫ్నెస్ నుంచి ఇంప్రూవ్ చేసుకునేదానికి ఆ ఎక్సర్సైజ్ చేయొచ్చు. అలాగే షోల్డర్లో ఇంకొకటి ఏంటంటే రొటేటరీ కఫ్ అంటాం. రొటేటరీ కఫ్ టేర్ అయినప్పుడు, ఇప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ బైక్ యాక్సిడెంట్లు అయినప్పుడు, లేకపోతే ఏదైనా వాళ్ళు త్రో చేసినప్పుడు, స్పోర్ట్స్ ఇంజురీస్ అయినప్పుడు వాళ్ళలో ఆ రొటేటరీ కఫ్ ఇంజురీస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాటికి ఆర్థోపెడిక్ సర్జన్ పరీక్ష చేసి వాటిని, లేదా పరీక్ష చేసిన తర్వాత వాటిలో ఈ సమస్య ఉందని డయాగ్నోస్ చేసేదానికి అవసరమైతే ఎంఆర్ఐ పరీక్ష చేస్తారు. ఆ ఎంఆర్ఐ పరీక్షలో ఉన్న ప్రాబ్లంకి ట్రీట్మెంటు ఆర్థ్రోస్కోపీ అంటాం. అంటే ఎండోస్కోపీలు ఎట్లా చేస్తారో అలాగే జాయింట్స్ కూడా ఆర్థ్రోస్కోపీ ఉంటుంది. దాని ద్వారా రిపేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి మళ్ళీ తగిన విధంగా ఆ ప్రోటోకాల్ అంటే దాని నియమ నిబంధనల ప్రకారం చికిత్స అందించవలసి ఉంటుంది. కాబట్టి షోల్డర్లో వచ్చే నొప్పులకి మీ వయసు రీత్యా, లేకపోతే మీకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే షుగర్ వ్యాధి లాంటివి అలాంటివి ఉన్నప్పుడు దీని మీద సంబంధించి మీ యొక్క ప్రజెంటేషన్ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతిదాని షోల్డర్ పెయిన్ అన్నింటికి ఒకటే కారణం కాదు, వివిధ కారణాలు ఉంటాయి. కాబట్టి అది డాక్టర్ ఎవాల్యుయేట్ చేసి దీనికి ఈ విధమైన ట్రీట్మెంట్ వాడడం ద్వారా ఇది ఉపశమనం పొందొచ్చు అని చెప్తారు. అయితే మీకు సంబంధించి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఏ నొప్పికి కారకం అవుతున్న ఆ యాక్టివిటీస్ని మానివేయటం ఒకటి చేయాలి. అలాగే షోల్డర్ దగ్గర ఈ మూమెంట్ చేస్తున్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు నొప్పి ఎక్కువ వస్తున్నట్టు ఆ మూమెంట్ అవాయిడ్ చేయడం జరగాలి. అంతేగాని బోన్ సెట్టర్స్ దగ్గరికి వెళ్ళి స్టిఫ్ అయిపోయింది నాది మసాజ్ చేయించేసి దాన్ని ఎక్కువ మ్యానిపులేట్ చేయడం ద్వారా ఏంటంటే మీరు ట్రీట్మెంట్ చికిత్స కంటే దానికి నష్టం ఎక్కువ చేస్తారనమాట. అందుకని జాయింట్ విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళకి అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ చేత ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది అంత మంచిది కాదు. తగిన సలహా పొందండి. సలహా ప్రకారం మీరు నియమాలు పాటించడం, అలాగే కొంతమందిలో వయసు రీత్యా వేర్ అండ్ టేర్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ అయితే దానికి మెడికేషన్తో పాటు సింపుల్ ఎక్సర్సైజెస్, అలాగే దానికి వేడి నీళ్ళు కాపడం, హార్ట్ ఫోమెంటేషన్ పెట్టడం, కొన్నిసార్లు హార్ట్ ఫోమెంటేషన్ ఐస్ మార్చి పెట్టడం ద్వారా కూడా దాంట్లో మనం ఆ యొక్క నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. కానీ ఏది చేసినా కూడా మీరు చేయదగ్గ పనులు కొన్ని ఉంటాయి, అలాగే డాక్టర్ సలహా మేరకు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఈ విషయాన్ని, ఈ డిస్క్రిప్షన్ అంటే ఈ డిమార్కేషన్ మనం మర్చిపోకూడదు. మనం కొన్నిసార్లు సొంత వైద్యం వీడియోలు చూసి సొంత వైద్యం చేసుకోవటం వల్ల మనం మేలు కంటే నష్టాన్నే ఎక్కువ చేసుకుంటాం. కాబట్టి దయచేసి ఇవన్నీ మీ మనసులో పెట్టుకుని మీ సమస్య ఎట్లా మీరు అవగాహన కలిగి ఉండాలి. ఆ అవగాహన ఎంతవరకు అంటే మీ సమస్య మీకు అర్థం కావాలి. అలాగే ఈ సమస్యకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, క్లినిక్కి వెళ్ళాల్సిన సమస్యనా, హాస్పిటల్కి వెళ్ళాల్సిన సమస్యనా, ఏ పరీక్షలు చేయించుకోవాలి అనేది కూడా డాక్టర్ నిర్ణయం మేరకు చేయించుకోవాలి తప్ప ఏదో నాకు ఆ స్కానింగ్ చేయించుకుంటే మొత్తం తెలిసిపోతుంది, పెట్ స్కాన్ చేయించుకుంటే తెలిసిపోతుంది, మొత్తం ఓల్డ్ బాడీ స్కాన్ చేయించుకుంటాను, ఇలాంటి ఆలోచనలు చేసుకోవడం ద్వారా 2 రకాల నష్టాలు. ఒకటి ఏంటంటే మనీ పరంగా మీరు నష్టపోతారు, రెండోది ఏంటంటే అన్నెసరీ టెస్టులు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు సరైన నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎటువంటి అనుమానాలున్నా, సలహాలు కావాలన్నా మీరు మాకు సంప్రదించవచ్చు, లేదా మీరు దగ్గరలోని ఏ ఆర్థోపెడిక్ డాక్టర్ అయినా ఈ సమస్య గురించి మీరు సంప్రదించవచ్చు. మరొక ఆర్థోపెడిక్ సమస్య ఏంటంటే చాలామందికి ప్రొద్దుట లేవగానే పాదంలో నొప్పి వస్తూ ఉంటుంది. చాలామంది వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఓపీడీలో, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో. సార్ మార్నింగ్ లేవగానే కాళ్ళు కింద పెట్టగానే పచ్చిపుండిలాగా అనిపిస్తుంది, కూర్చుని లేచి నడుస్తున్నప్పుడు కొంచెం దూరం నడిచే వరకు చాలా పెయిన్ అనిపిస్తూ ఉంది. సో ఏంటిది, ఏదో అక్కడ చీమ వచ్చేసిందా ఏమొచ్చేసింది అని చెప్పేసి ఈ చీలమండ బోన్, ఏదో క్యాల్కేనియం బోన్ అని దేన్ని అంటామో దాని మీద ఉండే హీల్ ప్యాడ్లో ఈ సమస్య ఉంటుంది అనమాట. చాలామంది అక్కడ ఏదో చీమ పట్టేసిందేమో సార్ అంత నొప్పి వస్తుందని చెప్తూ ఉంటారు. దీన్ని ఏమంటామంటే ఈ మెడికల్ టెర్మినాలజీలో దీన్ని ప్లాంటార్ ఫేషైటిస్ అంటాం. ఈ ప్లాంటార్ ఫేషైటిస్ అనేది ఏంటంటే
ఈ క్యాల్కేనియం బోన్కి అతుక్కుని ఉండే ఒక ఫేషియా అనమాట. అది ఒక సాఫ్ట్ టిష్యూ చెప్పాలంటే, ఒక కండరం లాంటి లిగమెంట్స్ లాంటి స్ట్రక్చర్ అనమాట. అది దాన్ని టెక్నికల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ ఫేషియా. అది మన ఫుట్ యొక్క ఆర్చ్ మెయింటైన్ చేయడానికి, అంటే మనం పాదం కింద పెట్టినప్పుడు పడిపోకుండా ఈ పాదంకి భూమికి మధ్యలో కరెక్ట్గా ఈ ఉండే బోన్స్ అన్నీ కరెక్ట్గా ఆర్చ్ మెయింటైన్ చేసేదానికి ఆ లిగమెంట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఫేషియాలో ఎందుకు సమస్య వస్తుందంటే, కొంతమందిలో స్వతహాగానే ఆ హీల్ ప్యాడ్ అనేది కొంచెం వీక్గా ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే ఎక్కువసేపు నిల్చుని పనిచేసేవాళ్ళు, సాధారణంగా ఈ సిస్టర్స్, లేకపోతే సిస్టర్ అంటే నర్స్ జాబ్ చేసేవాళ్ళు, సర్జన్స్, అలాగే కండక్టర్ జాబ్ చేసేవాళ్ళు, అలాగే టీచర్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తిపరంగా ఎక్కువసేపు నిల్చుని ఉంటారు. ఎక్కువసేపు నిల్చుని ఉన్నప్పుడు ఈ బోన్కి ఈ మనం నిల్చున్న ప్రదేశానికి మధ్యలో ఈ హీల్ ప్యాడ్ అనేది ఎక్కువ ఒత్తిడికి గురవుతుంది అనమాట. గురైనప్పుడు ఆ హీల్ ప్యాడ్లో ఇది ఎక్కడైతే అతుక్కుని ఉంటుందో అక్కడ లోపల ఈ సమస్య ప్రారంభం కావడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇది రెస్ట్ ఉన్నంతసేపు ఇది బాగానే ఉంటుంది. ఒక్కసారి రెస్ట్ నుంచి మనం లేచి నడిచినప్పుడు ఆ ఇనీషియల్గా, అంటే ఆ ముందుగా ఉంచే మూమెంట్స్ ఏవైతే ఉంటాయో పాదం దగ్గర, అవి చాలా నొప్పిగా ఉంటాయి అన్నమాట. అందుకే దీనికి ఒకటి ఇంటి దగ్గర చేయదగ్గ రెమెడీ ఏంటంటే, లేచిన వెంటనే నడవకుండా కొంచెం కాళ్ళు పైకి కిందకి కదిపి నడవడం ద్వారా ఆ యొక్క నొప్పి అంత తీవ్రతని మనం కొంచెం వరకు తగ్గించవచ్చు. అలాగే మనం ఎక్కువసేపు నిల్చుని పనిచేసే వాళ్ళలో ఒక విధమైన ఫుట్వేర్, అంటే ఇప్పుడు ఈవెన్ మనం ఇంట్లో కూడా మనం ప్రస్తుతం వాడుతున్న ఫ్లోరింగ్ ప్రకారం మనం చెప్పులు లేకుండా నడవడం వల్ల ఏమవుతుందంటే హీల్ ప్యాడ్ ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం వాడే ఇంత పూర్వకాలం అంటే మట్టి ఫ్లోరింగ్ ఉండేది, ఇప్పుడు సిమెంట్ ఫ్లోరింగ్ పోయింది, దెన్ తర్వాత మార్బుల్స్ వచ్చినాయి, మొజాయిక్ ఫ్లోరింగు, దెన్ విట్రిఫైడ్, ఇప్పుడు మార్బుల్ విట్రిఫైడ్ ఫ్లోరింగ్లు వాడుతున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి ఇంపాక్ట్ని తీసుకునే ఫ్లోరింగ్లు కావు. కాబట్టి మనం వాటి మీద ఫుట్వేర్ లేకుండా, చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఈ హీల్ ప్యాడ్ మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది అనమాట. ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ అనే ప్రాబ్లం సమస్య రావడానికి కారణమవుతుంది. అందుకని ఇలాంటి సమస్య ఉన్నవాళ్ళు, లేకపోతే ఇలాంటి ఫ్లోరింగ్ నడుస్తున్నప్పుడు మీకు లేదు నాకు ఇబ్బంది వస్తుందని ఇనీషియల్గా, అంటే ప్రారంభంలోనే మీకు లక్షణాలు కనపడినప్పుడు ఏం చేయాలంటే ఈ చెప్పులు వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ చెప్పులు కూడా ఎంసీఆర్ చెప్పులు అని ఉంటాయి, లేదా మెమరీ ఫోమ్ చెప్పులు అని ఉంటాయి కమర్షియల్గా. ఎంసీఆర్ అనేది ఏ చెప్పుల షాప్లోనో దొరుకుతుంది. డాక్టర్ చెప్పులు అంటారు, డయాబెటిక్ చెప్పులు అంటారు. సాధారణంగా ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్లో వాళ్ళలో వచ్చే ఈ న్యూరలాజికల్, అలాగే రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు డయాబెటిక్ పేషెంట్స్లో చాలా సాధారణంగా ఉంటాయి. కాబట్టి పాదంలో వాళ్ళకి ఇవి సజెస్ట్ చేస్తారు. కానీ ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ ఉన్న ప్రతి పేషెంట్, లేకపోతే ప్లాంటార్ ఫేషియైటిస్ లక్షణాలు కనపడిన ప్రతి ఒక్కరు కూడా ఈ చెప్పులు వేసుకోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే ఇది వేసుకుని ఉండటం ద్వారా ఇది ప్రెషర్ రిలీవింగ్ అనమాట. అంటే మన బరువు ఇది పడుతున్నప్పుడు కొంచెం ఆ బరువుని ఈ చెప్పులు అబ్జార్బ్ చేస్తాయి. ఈ మైక్రోసెల్యులర్ రబ్బర్ అనేది అబ్జార్బ్ చేయడం ద్వారా మనకి ఆ ఒత్తిడి వల్ల ఉండే నొప్పి చాలా వరకు ఉపశమనం ఉంటుంది. అలాగే కొన్ని అంటే ఫుట్ అండ్ యాంకిల్ ఎక్సర్సైజెస్ చేయటం ద్వారా కూడా దాని నుంచి మనం ఉపశమనం పొందొచ్చు. ఇంకొకటి, ఎక్కువ నిల్చునేది, ఎక్కువ దూరం నడిచేది సమస్య ఉన్నప్పుడు కొంచెం తగ్గించుకోవాల్సి వస్తుంది. ఎక్కువసేపు నిల్చున్నప్పుడు ఇది వస్తుంది. కాబట్టి మన దైనందిన కార్యక్రమాల్లో ఏవైతే మనం కూర్చుని చేసుకోగలమో ఆ విధంగా కూర్చుని చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే, నేను ముందే చెప్పినట్టు కూర్చుని లేచి నడిచిన ప్రొద్దుట లేవగానే నొప్పి ఎక్కువ వస్తుంది అనిపించినప్పుడు ఈ నడిచేటప్పుడు లేచి నడవాలి అనుకునే ముందు కొంచెం పాదాన్ని పైకి కిందికి ఎక్సర్సైజ్ లాగా చేసి దాన్ని కొంచెం స్ట్రెచ్ చేసి ఆ ఫేషియాని అప్పుడు నడవడం ద్వారా నొప్పి యొక్క తీవ్రత తక్కువ ఉంటుంది. అలాగే వేడి గోరువెచ్చని నీళ్లు మన పళ్ళెంలో కానీ లేకపోతే బకెట్లో కానీ వేసి వాటిలో మన పాదాలు ఉంచడం ద్వారా దాని యొక్క తీవ్రత అనేది కూడా తక్కువ అవుతుంది. ఇది చాలా వరకు సింపుల్ మెజర్స్. అలాగే ఈ ఫుట్వేర్ చేంజ్ చేయటం అండ్ అలాగే మెడికేషన్, సింపుల్ పెయిన్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడడం, గోళీలు వాడడం ద్వారా కూడా దీని నుంచి ఉపశమనం పొందొచ్చు. కొంతమందిలో వైటమిన్ సి, అలాగే కొన్ని కొల్లాజన్ పెప్టైడ్ సంబంధించిన మందులు కూడా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అవి వాడినప్పుడు కూడా దీనిలో
ఉపశమనం ఉంటుంది. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెల్ఫ్ లిమిటింగ్ ప్రాబ్లమ్స్. అంటే దాని అంతటవే కొంతకాలం తర్వాత చాలా వరకు మన సింపుల్ లైఫ్ స్టైల్, మనం చేస్తున్న కార్యక్రమాల్లో, మనం చేస్తున్న దైనందిన కార్యక్రమాల్లో కొన్ని మార్పులు అడ్జస్ట్మెంట్ చేసుకోవటం ద్వారా వాటి నుంచి మనం విడుదల పొందొచ్చు. ఇలా రాగానే ఏదో ప్యానిక్ అయిపోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. కాకపోతే ఏంటంటే చెప్పులు లేకుండా నడవటం అనేది చాలా వరకు తగ్గించుకుంటే మంచిది. ఇలాంటి పాదానికి సంబంధించిన సమస్యలు చాలా వరకు మనం వేసుకునే ఫుట్వేర్ సరిగ్గా లేకపోవటమో, లేకపోతే ఫుట్వేర్ లేకుండా ఎక్కువ నడవటం వల్లనో ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇప్పుడు ఈ పెయిన్ వల్ల ఏమీ ప్రాణం పోదు, ఏదో అయిపోదు, కానీ మనం దైనందిన జీవితంలో మన లైఫ్లో ఎంతవరకు మనం పెయిన్ ఫ్రీ లైఫ్ ఉంటున్నాం అనేది మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని సూచిస్తుంది. కాబట్టి వీటన్నింటికి తగిన సమయంలో తగిన వ్యక్తుల దగ్గర, డాక్టర్స్ దగ్గర సరైన సలహాలు తీసుకుని దానికి మనం సరైన రెమెడీ మనం పొందవచ్చు. కాబట్టి ఈ విషయంలో మీకు ఏమన్నా సమస్యలు ఉంటే, ఇలాంటి సమస్య ఉన్నప్పుడు దగ్గరలోని ఆర్థోపెడిక్ డాక్టర్ని కానీ లేకపోతే మీరు మాకు సంప్రదించి కానీ వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. పాదం అనేది మనకి చాలా చాలా ముఖ్యమైనది. మన ప్రతి నడకల్లో, ప్రతి విషయంలో దాని యొక్క ఆరోగ్యం మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ విషయంలో మనం అశ్రద్ధ చేయకూడదు. ఓకే, తగిన జాగ్రత్త తీసుకోండి. టేక్ కేర్. థ్యాంక్ యూ.